నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓ చారిత్రాత్మకమైన రోజు. పార్లమెంటులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు సవరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానించి ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాని మీద ఎంపీలు వాటిని సమర్థిస్తున్నటువంటి ఆ బిల్లుని సమర్థిస్తున్నటువంటి మిగతా పార్టీల ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని గురించి పదే పదే పార్లమెంట్లో వింటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి కూడా వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి. ఎంత అన్యాయం జరిగింది? రాజధాని 10 ఏళ్ల పాటు, 12 ఏళ్ల పాటు రాజధాని అనే విషయంలో క్లారిటీ లేకుండా, ఓ చట్టబద్ధత, భద్రత అనేది లేకుండా ఇంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని. మొత్తానికి ఈరోజు ఆమోదం లభించింది. అయితే పార్లమెంట్లో ఒకవైపు ఆ చర్చ జరుగుతుండగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో మాట్లాడుతూ అమరావతిని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, మేము వ్యతిరేకం కాదు ఏ ప్రాంతానికి అని చెబుతూనే, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, చంద్రబాబు చేస్తున్నటువంటి డ్రామా, ఇవన్నీ మాట్లాడుతూ, సరే మేము 3 రాజధానులను, అది ప్లాన్ ఏ కాదన్నావు, ప్లాన్ బి కూడా చెప్పాం కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ సరౌండింగ్స్‌లో ఓ 170 కిలోమీటర్ల పరిధిలో, చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంది కదా, అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ ఇవి ఉన్నాయి కదా, రోడ్లు ఉన్నాయి కదా, ఇన్ని లక్షల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టకుండా అమరావతిలో అక్కడ చేయొచ్చు కదా. సో దానికి ఒక పేరు కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మావి గన్ అని. మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్, మావి గన్ అనే పేరు పెట్టొచ్చు కదా అని కూడా ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటూనే ప్లాన్ బి ఉంది కదా అని ఈ ప్లాన్ని అలా జనాల్లోకి తోసేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడాన్ని ఇప్పుడు ఎలా చూద్దాం. వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో మేము అమరావతికి అనుకూలం, కానీ ఈ బిల్లుకు వ్యతిరేకం, మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి మిథున్ రెడ్డి మిగతా ఎంపీలు వెళ్ళిపోవడాన్ని ఎలా చూద్దాం. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం అండి. రాజేష్ గారు, ఈరోజు జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని మీరు చూసుంటారు, అలాగే మావిగన్ గురించి కూడా చూసుంటారు. ఇనిషియల్గా మీకు ఏమనిపించింది ఈ మావిగన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన? అంటే సహజంగా మనకి ఏ ఊర్లో అయినా సరే అరబుర్ర ఉన్నాళ్ళు, పావుబుర్ర ఉన్నాళ్ళు ఊరు మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అట్లా అయితే అటువంటి వాళ్ళందరినీ పోగు చేసి ఒక దగ్గర సమూహంగా చేసి వాళ్ళందరినీ కనుక ఒక పార్టీగా పిలిస్తే వాళ్ళందరూ వైసీపీకి చెందుతారు అని చెప్పని ఈ రోజు ఈ అమరావతి చట్టబద్ధ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ద్వారా బిల్లు రూపంలో చర్చ జరిగిన సందర్భంగా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరు, అలాగే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తా ఉంది. కారణం ఏంటి అంటే ఇవాళ అసలు అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత కల్పించాల్సిన నెసెసిటీ ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి అసలు శిశుల నిజ స్వరూపం ఇది. జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ముందుకొచ్చి భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులతోటి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు, ఇంత పాశవికంగా ప్రవర్తించాడు, ఇంత అమానవీయంగా ప్రవర్తించాడు, ఇంతగా రైతుల్ని, రైతు మహిళల్ని క్రూరంగా వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతూ వాళ్ళని భౌతికంగా హింస గురి చేశాడు అని చెప్పని పార్లమెంట్ వేదికగా చర్చలు నడుస్తా ఉన్న సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు తీరిరా అని చెప్పని దేశం మొత్తం కూడా విసిపై చూస్తున్న నేపథ్యంలో సహజంగా ఏ రాజకీయ పక్షం అయినా సరే కొంతలో కొంతైనా సరే ఆ బురద కడుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఆ బురదని కడుక్కుంటాం కన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు అమరావతి మీద విషయం చిమ్మటానికే వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ లోక్సభ పక్షం వాళ్ళు మేము చాలా వ్యూహాత్మకంగా ప్రసంగిస్తున్నాము, అమరావతి చట్టబద్ధత ప్రతిపాదనని మేము వ్యతిరేకించడం లేదు, కానీ ఈ రూపంలో వచ్చిన ప్రతిపాదనకు వ్యతిరేకిస్తున్నాము, అమరావతి రైతులకి న్యాయం జరగటం లేదు, అమరావతిలో 5 లక్షలకి 10 లక్షలకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు 1000 ఎకరాలు భూములు కొనుగోలు చేసి అప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటింపజేశారు అని చెప్పని
నాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆరోపించబడిన ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణని మరొకసారి రీఇటరేట్ చేస్తూ ఈరోజు లోక్సభ వేదికగా అసత్య ప్రచారాలు వైసీపీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ద్వారా చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే 5 సంవత్సరాల పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి తన చేతిలో వ్యవస్థలు, అధికారము, యంత్రాంగము చేతిలో ఉన్న రోజున ఆ రోజున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పని ఒక్కటంటే ఒక్కటి కూడా పలానా వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు, పలానా వారికి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ లబ్ధి చేకూరింది అని చెప్పి నిర్ధారణ చేయడంలో ఫెయిల్ అయ్యి సుప్రీంకోర్టులో కూడా అతను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాఖలు చేసిన కేసు ఓడిపోయి ఇవాళ మళ్ళీ పార్లమెంట్ లో కూడా అదే అరిగిపోయిన రికార్డు గురించి ప్రస్తావించడం వాళ్ళ దివాళా కోరుతారా నిదర్శనం. ఇదే సందర్భంలో ఇంకొక అంశం ఏంటి అంటే ఒక పక్క 3 రాజధానుల గురించి గతంలో ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్లమెంట్ వేదికగా వాళ్ళ లోక్సభ సభ్యుల చేత అతను చెప్పించింది ఏంటి అంటే ఢిల్లీ లాంటి నగరం 15,000 ఎకరాల్లో ఉంది. ఇవాళ కలకత్తా నగర విస్తీర్ణం స్థాయిలో 50,000 ఎకరాల్లో ఇప్పటికిప్పుడు అమరావతి లాంటి ఒక నగర నిర్మాణం సాధ్యమేనా? దానికోసం ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా? ఇప్పుడు వేగంగా జరుగుతున్న పనుల తీరు చూస్తే అవి ఈ 3 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోవడం సాధ్యమేనా లాంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి రైతుల నుంచి సమీకరించబడిన 34,000 ఎకరాలు కానీ ప్రభుత్వ భూములన్నీ కలుపుకొని ఉన్న 52,000 ఎకరాలని చాలా ఎక్కువ విస్తీర్ణం అని చెప్పని అంతటి స్థాయి రాజధాని అవసరం లేదు అన్నట్టుగా వైసీపీ లోక్సభ పక్షం లోక్సభ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ అమరావతి నగర నిర్మాణ ప్రతిపాదనని విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండో పక్క మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 70 కిలోమీటర్ల దూరం ఉంది. అలాగే విజయవాడ నుంచి గుంటూరు వరకు 40 కిలోమీటర్ల దూరం. మీరు ఇందాక మీ ఇంట్రోలో 110 చదరపు కిలోమీటర్లను ప్రస్తావించారు. 110 చదరపు కిలోమీటర్లు అంటే 10x11. కానీ ఇక్కడ అతను 110 చదరపు కిలోమీటర్లు కాదు ప్రస్తావన చేసింది, 110 కిలోమీటర్ల లెంత్. చదరపు కిలోమీటర్ల అంటే సుమారుగా ఒక 10-12 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గురించి అతను ప్రతిపాదిస్తున్నాడు. ఇవాళ ఇప్పుడున్న సిఆర్డిఏ పరిమితే 6,700 కిలోమీటర్లు. అదే అతి పెద్ద విస్తీర్ణం హైదరాబాద్ మహానగరం కన్నా కూడా, అంటే హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కన్నా కూడా ఎక్కువ విస్తీర్ణం అమరావతికి ప్రతిపాదించారు అని చెప్పని గతం నుంచి విమర్శిస్తున్న వైసీపీ ఈ రోజు 52,000 ఎకరాలే ఎక్కువ అని చెప్పండి పార్లమెంట్ వేదిక వాళ్ళ లోక్సభ పక్షం మాట్లాడుతున్నప్పుడు మరి ఇక్కడ ఇతను 110 కిలోమీటర్ల లెంత్, అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు సుమారుగా 110 కిలోమీటర్ల దూరం అతను రాజధాని గురించి ప్రతిపాదిస్తున్నాడు అని అంటే మరి అతని అంకెల్లోనే మాట్లాడుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఈ 110 కిలోమీటర్ల ఇంత పొడవు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజధాని ప్రస్తుతం 217 కిలోమీటర్ల సీడ్ క్యాపిటల్ ఏరియాలో అభివృద్ధి చెందుతా ఉంది. దీనికి అదనంగా సిఆర్డిఏ పరిమితి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారుగా 6,700 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఈ ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఇట్లాంటి చాలా పట్టణాలన్నీ కలిసి ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే కొన్ని దశాబ్దాల నాటికి ఇది ఒక మహానగరంగా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక బృహత్ ప్రణాళికతోటి ఇప్పటికి అభివృద్ధి పనులను ప్రారంభించి నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని ఆక్షేపిస్తూ దానికంటే కష్టతరమైన ఆచరణ సాధ్యం గాని మచిలీపట్నం టు విజయవాడ టు గుంటూరు అనే ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముందుకు తీసుకురావడం, దానికి మావిగన్ అనే పేరు పెట్టిన తీరు కూడా చూస్తే ఈ రోజు అతను ఈ ప్రస్తావన చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక కామెడీ పీస్ గా అతని గురించి ఏ విధంగా చర్చించుకుంటున్నారు అని చెప్పని. ఎందుకంటే తన పేరులో జగన్ అనే పేరులో ఉన్న ఆ గన్ను రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ మావిగన్ అనే పేరు ప్రస్తావించడం అంటే కింద పడ్డ పైచే మాదేనన్నట్టుగా ప్రజలు అతను 3 రాజధానుల ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించి ఆ 3 రాజధానుల ప్రస్తావన చేసిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వాళ్ళ ద్వారా ప్రస్తావించబడిన విశాఖపట్నం నగరంలోనే 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ తోటి వాళ్ళ అభ్యర్థిని ఉప్పడించి ఇవాళ నీ ప్రతిపాదన పట్ల నీ ప్రస్తావన పట్ల మేము శుభ్రంగా లేవు అని చెప్పని ఏకోన్ముఖంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఆంధ్రపూర్ జిల్లా దాకా ప్రజలందరూ స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ విధమైన ప్రస్తావనతోటి నేను ఇవాళ ప్రజలకు దూరం జరిగాను. చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి జిల్లాలో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని
ప్రజల ముందు ఆయన ప్రస్తావించి ఆయన ప్రజల మద్దతు కూడగట్టుకోగలిగారు. నా ప్రస్తావనకు ప్రజల మద్దతు దక్కలేదనే రియలైజేషన్ కనుక వాళ్ళకుంటే ఈ విధమైన అసంబద్ధ అవగాహన రాహిత్యపు అనాలోచిత ప్రస్తావన వాళ్ళ వైపు నుంచి రావు. ఇక్కడ ఒక మాట రాజేష్ గారు, నాకున్న ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ఇంతకు ముందు విజయవాడకి గుంటూరుకి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఉంది, దాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల రాజధానిని విస్తరించవచ్చు అని చెప్పారు. ఇప్పుడేమో పోర్ట్ సిటీ మేము మొదలుపెట్టాము మచిలీపట్నం అని అంటున్నారు. కానీ ఇది ప్లాన్ బి మేము ఆల్రెడీ ఇచ్చాం కదా అని అంటున్నారు. ఇది ఇప్పుడు తెర మీదకి తెచ్చిందా, గతంలో ఇచ్చిందా? నాకైతే గతంలో చెప్పినట్టు నేను ఎక్కడ చూడలే మచిలీపట్నం కలిపినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మనకి గ్రామాల్లో పదే ఒక మాట వాడతారు. ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడేవాడు వీడు అవకాశవాది అని చెప్పనేవో కానీ చాలా మంది గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఒక స్థిరమైన అభిప్రాయం, స్థిరమైన వ్యక్తిత్వం లేని వ్యక్తుల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు వీడు అవకాశవాది, ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడుతుంటాడు, అంటే ఎక్కడ ఎవరిని ఏ విధంగా మెప్పించడానికి ఆస్కారం ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటాడు అనే వ్యక్తుల గురించి, వ్యక్తిత్వం గురించి ప్రస్తావన చేసి వచ్చినప్పుడు ఎవరినైతే గ్రామాల్లో ప్రస్తావిస్తారో అటువంటి వ్యక్తే ఒక రాష్ట్రానికి పాలకుడిగా పనిచేశాడు అన్నప్పుడు, అటువంటి వ్యక్తే ఇవాళ చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు అన్నప్పుడు, అటువంటి వ్యక్తి నాయకత్వం ఉన్న పార్టీయే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంతకంటే ఆశ్చర్యకరమైన ప్రస్తావనలు మనం వెళ్ళలేం, ఇంతకంటే అసంబద్ధమైన అనాలోచితపు ప్రస్తావనలు కూడా మనం వెళ్ళలేం. ఇక్కడ ఒక చెప్పండి. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి ఇవాళ అసెంబ్లీ ద్వారా తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ఇవాళ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ప్రస్తావన చేయడం ద్వారా ఒక రకంగా ఆ ప్రస్తావన ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందో ఆనాటి నుంచి వైసీపీ రకమైన కన్ఫ్యూజన్ బిగినైంది. ఆ కన్ఫ్యూజన్ బిగినైన క్రమంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో 3 జిల్లాలకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పని ప్రతిపాదనతోటి నవ్వురపాలైన ధర్మాన ప్రసాదరావు గతంలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ ప్రకటించబడ్డ ప్రాంతంలో 5 లక్షల ఓట్ల పైగా మెజార్టీతో తన సతీమణిని ఓడింపజేసుకున్న బొత్స సత్యనారాయణ, అలాగే 2019 ఎన్నికల నాడు కేవలం కుల ప్రస్తావనతోటి అక్కడ ఘన విజయం సాధించిన సీదిరి అప్పలరాజు కూడా ఈ ఎన్నికలలో తన సామాజిక వర్గీయులు మెజార్టీ ఉన్న ప్రాంతంలో కూడా అసలు సామాజిక వర్గ బలమైన అభ్యర్థి చేతిలో 43,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా కూడా ఇంకా రియలైజేషన్ లేకుండా అటువంటి వాళ్ళతోటి ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతోటి ఈ విధమైన ప్రస్తావనలు చేయించడం ద్వారా అదే సందర్భంలో తనకు తానుగా కూడా ఈ మావిగన లాంటి అసంబద్ధ ప్రస్తావనతోటి వాళ్ళ ప్రజల ముందు తాను నవ్వులు పాలవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ రోజు పార్లమెంట్ జరిగిన చర్చ ద్వారా రాష్ట్రంలో ఏం జరిగింది, ఇక్కడ రైతాంగం 1631 రోజుల పాటు ఎందుకు ఎంత శాంతియుతంగా తమను తాము హింసించుకుంటా ప్రభుత్వ వేధింపులు ఎలా భరించారు, సహించారు అన్న అంశం కూడా ఇవాళ పార్లమెంట్ వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో 100కి 100 జగన్మోహన్ రెడ్డి తీరు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎక్స్పోజ్ అయింది. అటువంటి సందర్భంలో కూడా కనీస మాత్రపు విచక్షణ లేకుండా ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన లేకుండా మరింతగా అది అంటే మామూలుగా మనం చిరిగి చాటైంది అంటారు. ఇవాళ జరుగుతున్న ఈ డ్యామేజ్ ని తనకు తానే కోతిపుండి బ్రహ్మరాక్షసు లాగా మరింత విస్తృతపరుచుకుంటా ఉన్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక కామెడీ పీస్ గా మిగిలిపోవడం అయితే ఖాయం. ఇక్కడ నాకు కావాల్సిన ఒక చిన్న క్లారిటీ ఏంటంటే కంక్లూజన్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానించింది, సరే కౌన్సిల్లో పెట్టలేదు, సరే ఆ కౌన్సిల్ జోలికి ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చారు గతంలో చేసిన వీడియోలో, దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ అసెంబ్లీ తీర్మానించింది, పార్లమెంటు దాన్ని ఆమోదించింది. రేపటి రోజున ప్రభుత్వం మారితే అప్పుడు అసెంబ్లీ కూడా చేయొచ్చు కదా అనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు. తర్వాత పార్లమెంట్లోనేమో మిథున్ రెడ్డి లోపలికి హౌస్లోకి వెళుతూ మేము అమరావతికి అనుకూలమే అందుకే పాల్గొంటున్నామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బిల్లుకు వ్యతిరేకమని వాకౌట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కాకపోయినా కనీసం ఈ మావిగన్నైనా పరిగణలోకి తీసుకోవచ్చు కదా చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ స్టాండ్ని ఏమని అర్థం చేసుకోవాలి? సరే 3 రాజధానులు ఎగిరిపోయింది అని అనుకుందాం, ఈ మావిగన్న అసలు వైసీపీ స్టాండ్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నుంచే ఏమనుకోవాలంటే వీళ్ళు వస్తే అమరావతిని
మారుస్తారనే అనుకోవాలా? ఎందుకంటే ఇంకో ప్రభుత్వం వస్తే లేదా రేపు మేము వస్తే మార్చకూడదనే ఉంది. మాకు అనుకూలంగా ఉండేటువంటి పార్లమెంట్ చేస్తది కదా అన్నట్టే మాట్లాడారు. అంటే వీళ్ళు మారుస్తారని అనుకోవాలా? లేదా ఈ మావిగన్‌కి వెళ్తారని అనుకోవాలా? లేదా మిథున్ రెడ్డి చెప్పినట్టు అమరావతినే కొనసాగిస్తారు, ఖర్చులు తగ్గిస్తారు అని అనుకోవాలా? ఈ ఈ ఒక చిన్న క్లారిటీ ఏమన్నా మీకొచ్చిందా దీంట్లో? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర రాజధాని పట్ల, రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఎటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం లేని వ్యక్తి రాజకీయాల్లో కొనసాగినప్పుడు ఎంత కన్ఫ్యూజ్డ్ రాజకీయాలు కొనసాగిస్తాడు అనడానికి పరాకాష్ఠగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి కనిపిస్తా ఉంది. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే 2014 సెప్టెంబర్ 3వ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వేదికగా జరిగిన రాజధాని నిర్ణాయక చర్చలో 13 జిల్లాల విభజిత రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు చెలరేగించకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదిస్తున్న విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి మనస్ఫూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తున్నాము అని చెప్పని చర్చలో పాల్గొంటూ తానే స్వయంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించాడు. అదే వ్యక్తి తర్వాత రోజుల్లో ఆ రాజధాని నిర్మాణ కళ సాకారం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వం అక్కడ భూ సమీకరణకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కల్పించిన ప్రతిబంధకాలు మనకు తెలుసు. అక్కడ న్యాయస్థానాల ద్వారా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అక్కడ కల్పించాలి అని చెప్పని చేసిన ప్రతిబంధకాల ప్రయత్నాలు మనం చూసాం. వీటన్నిటిని అధిగమించి నాటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రమంలో తానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా వ్యవహరించాడు, ఏ విధంగా అక్కడ ప్రాంతానికి విధ్వంసం చేశాడు, వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసిన భవనాల్లో గబ్బిలాల స్థితి ఏ విధంగా సృష్టించాడు అనేది 5 సంవత్సరాల అతని పాలనా హయాంలో రాష్ట్రం చూసింది, దేశం చూసింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అమరావతి అన్న పేరు పట్ల విద్వేషం ఉంది, ఆ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది. ఏ ప్రాంతానికైతే అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా తాను ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాడో అదే ప్రాంతం పట్ల ఆ విధమైన విద్వేషాలను ప్రకటిస్తున్న తీరు చూస్తే తన పిల్లల్ని తానే చంపుకునే పాముకి, తన పిల్లల్ని తానే చంపుకునే పులికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు అని మనకి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు కూడా అన్నాడు జనసంచారం లేని ప్రాంతంలో పెడుతున్నారు, అదే వైజాగ్లో పెడితే అదొక గ్రోత్ ఇంజిన్గా ఉండేది కదా అని. జనసంచారం లేని ప్రాంతం అంట అది. ఇప్పుడు ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ఇడుపులపాయలో ఒక ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్ ఉన్న దగ్గర ఆ ఎస్టేట్ కి వాల్యుయేషన్ చేయించడం కోసం వీళ్ళ నాయన ఆ రోజుల్లో అక్కడ IIITని ఇడుపులపాయ దగ్గర ప్రతిపాదించాడు. అక్కడ ఎటువంటి జనసంచారం ఉండదు. ఒక అటవీ ప్రాంతంలో, అది కూడా దళితులకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన అసైన్మెంట్ ల్యాండ్లని వీళ్ళ తాత ద్వారా కొట్టేయించి అక్కడ ఒక ఎస్టేట్, ఫామ్ హౌస్ సమకూర్చుకున్న ప్రాంతంలో అక్కడ వీళ్ళ నాయన IIIT ఏర్పాటు చేశాడు. అక్కడ ఎందుకు IIIT ఏర్పాటు చేయించాడు? వీళ్ళ ఆస్తులకు వాల్యుయేషన్ చేయించుకోవడం కోసం. కానీ ఇవాళ ఒక వ్యక్తులకి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తికి వాల్యుయేషన్ పెంచుకోవడం కోసం IIIT ఏర్పాటు చేయించిన కుటుంబ నేపథ్యం వీళ్ళది. అదే సందర్భంలో ఇవాళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఆస్కారం కలిగించే ఒక నగర నిర్మాణం జరగాలి అనుకున్నప్పుడు జనావాసాలు ఉన్న ప్రాంతంలో నగర నిర్మాణం ఎలా చేయగలుగుతారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నగరాల్లోనే కాదు అని చెప్పని ఒక కొత్త సమగ్ర అభివృద్ధి కారకమైన, ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న, సంపద సృష్టి చేయగలిగే ఒక నగర నిర్మాణం చెయ్యాలనే ఒక లక్ష్యంతో అంటే ఇవాళ తమిళనాడుకు ఒక చెన్నై లాగానో, కర్ణాటక ఒక బెంగళూరు లాగానో, తెలంగాణకు ఒక హైదరాబాద్ లాంటి ఒక అన్ని వసతులతో అన్ని విధాల ఉపయోగపడే సంపద సృష్టికరమైన ఒక నగర నిర్మాణం చెయ్యాలి అని సంకల్పించినప్పుడు అది వేకెంట్ ల్యాండ్స్ లోనే సాధ్యపడుతుంది తప్ప అది వేకెంట్ ల్యాండ్స్ లో ఫ్రెష్ గా చేసే నిర్మాణాన్ని నగర నిర్మాణం అంటారు తప్ప ఎగ్జిస్టింగ్ నగరంలో చేస్తే ఆ నగరాన్ని ఎక్స్టెండ్ చేయడం అంటారు తప్ప కొత్త నగర నిర్మాణం అంటానికి ఆస్కారం లేదు. ఒక నగర నిర్మాణం చేసుకునే వెసులుబాటు రాష్ట్ర విభజన చట్టం రాష్ట్రానికి కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడినప్పుడు ఆ బిల్లుకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తర్వాత తన అభిప్రాయాన్ని తాను మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకి తాను ప్రతిబంధకాలు సృష్టించి మాట తప్పని మడమ తిప్పని అని చెప్పని చెప్పుకునే వాళ్ళు మాట తప్పి మడమ తిప్పి రాష్ట్రానికి ఈరోజు ఒక రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయిన నేపథ్యం కళ ముందు కనిపిస్తా ఉంది. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ.